అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలకి కొత్తగా అదనంగా రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఈరోజు మధ్య శాసనసభ నియోజకవర్గంలో కూడా 13,767 నూతనంగా కొత్త కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చుకునేటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సో ఈ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ గతంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రక్రియ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నిరంతరం ప్రక్రియ జరగాల్సినటువంటి ఈ కార్యక్రమం ఆపివేసి 10 సంవత్సరాలు కొత్తగా రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. సో నేను మరొకసారి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మాట ఇస్తూ ఈ రాష్ట్రంలో ఏ పేదవాళ్ళు కూడా రేషన్ కార్డు లేకుండా ఉండటానికి వీల్లేదు. ఏ అర్హత కలిగిన కుటుంబం పెళ్లి అయితే కూడా వెంటనే కార్డు కోసం తిరిగేటువంటి దుస్థితి రాకుండా వెంటనే అప్లై చేసుకుంటే వాటి ప్రక్రియ మొదలుపెట్టి వాళ్ళకి కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాలని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఆలోచన చేసి ముందుకెళ్తాం. అందులో భాగంగానే ఈరోజు మధ్య శాసనసభ నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించి ఈరోజు ఒక శాంపిల్గా ఇక్కడ కొద్ది మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆ రేషన్ కార్డులన్నింటినీ కూడా అధికారులు ప్రతి కుటుంబానికి అందించేటువంటి ప్రక్రియని మొదలు పెట్టవలసింది చెప్పటానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి బోనకల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సరే స్నేహితులారా, మీ అందరికీ తెలియదు కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి 93 లక్షల కుటుంబాలకి తెల్ల రేషన్ బియ్యం ఇస్తూ సన్న బియ్యం ఇస్తూ 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం. 51 లక్షల కుటుంబాలు, కొన్ని గ్రామాల్లో అయితే 80% 90% కూడా కరెంటు బిల్లు కట్టకుండా కవర్ అవుతూ ఉన్నాయి. మరి ఈ 93 లక్షల కుటుంబాలకు కూడా సంవత్సరానికి వైద్యం చేపించుకోవడానికి 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇస్తా ఉన్నాం. మరి రైతాంగ సోదరులందరికీ మొన్నే మనం 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తామని చెప్పి రైతు భరోసా పూర్తి స్థాయిలో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసి రైతాంగ సోదరులకి ఈరోజు పెట్టుబడి సరైన సమయంలో అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా అందించాం. మనం గతంలో రుణమాఫీ చేశాం. మళ్ళీ ఈరోజు రైతాంగ సోదరులకి సరైన సమయంలో అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మిత్రులందరూ, మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే, కేవలం సంక్షేమ కార్యక్రమాలు ఒకటే కాదు, ఇల్లు లేని పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం ఒకటే కాదు, లేకపోతే వాళ్ళతో పాటు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలతో రోడ్లు అదనంగా కొత్తగా నూతనంగా వేసేటువంటి R&B రోడ్లకు కూడా ఈ సంవత్సరం నాంది పలుకుతూ ఈ సంవత్సరమే 20,000 కోట్ల రూపాయలకి టెండర్ పిలిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యార్థులందరూ చదువుకోవడానికి కావాల్సిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మొదలుపెట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు సీజన్ మొదలైంది, వర్షాలు మొదలైనాయి. రైతాంగ సోదరులు పంటలు వేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా సీరియస్గా రివ్యూ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాయంత్రం 5 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా చేపట్టారు. ఆ వీడియో కాన్ఫరెన్స్లో నేను కూడా హైదరాబాద్లో అక్కడే ఉండి ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాల్సి ఉండింది. కానీ మధిర శాసనసభ నియోజకవర్గంలో ఇప్పటికే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఈ పంపిణీ ప్రక్రియ ఇది పోస్ట్పోన్ కాకూడదని చెప్పి నేను ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బోనకల్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్లో 5 గంటలకు మొదలవుతుంది. ఆ వీడియో కాన్ఫరెన్స్ కూడా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ మొదలైంది కాబట్టి పంటలు పండించుకోవడానికి రైతాంగ సోదరులకు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, యూరియా ఎంతవరకు సప్లై చేయాలి, వాళ్ళకు కావాల్సినటువంటి బ్యాంకింగ్ రుణాలు ఎంతవరకు అందుతున్నాయో లేదో చూడాలి, అట్లాగే సీజనల్ డిసీజెస్ రాకుండా చూడాలి, ఇతరత్ర కావాల్సిన కార్యకలాపాలన్నింటినీ కూడా పర్యవేక్షించి మంత్రులంతా వీడియో కాన్ఫరెన్స్ చేసి కలెక్టర్స్ అందరితో కూడా
వాళ్ళకి సరైనటువంటి సలహాలు సూచనలు మార్గదర్శకాలు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు 5 గంటలకి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఈ వర్షం మధ్యలో రావటం వల్ల కొంత చింతకాడ నుంచి బోనకల్ మధ్యలో వచ్చే కార్యక్రమంలో ఆలస్యమైంది. అందుకే మీరు అన్నిదా భావించకుండా నేను 5 గంటలకు ఆ వీడియో కాన్ఫరెన్స్ బోనకల్ మండల కార్యాలయం నుంచి మొదలు పెట్టాలి కాబట్టి నేను ఆ కార్యక్రమంలో అందుకోవాలి కాబట్టి మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను శాంపిల్గా ఒకరికో ఇద్దరికో రేషన్ కార్డులు అందిస్తాను. వెంటనే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. మిగతా అధికారులంతా కూడా దగ్గర ఉండి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ప్రతి ఒక్కళ్ళే పేరు పేరున అందించి మండలాల వారిగా కౌంటర్లు పెట్టి వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పంపించే కార్యక్రమం తీసుకోవాల్సిందిగా అధికారులకి నేను చెప్తూ దయచేసి ఆ కార్డులకు సంబంధించినటువంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని శాంపిల్గా మీరు వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. బోనకల్ మండలం నుంచి తహసీల్దార్